అకాల వర్షాలు అన్నదాతలను ఆందోళనకు గురి చేస్తున్నాయి. కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయి రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం యశ్వంతరావుపేట గ్రామంలో బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కొనుగోలు కేంద్రం వద్ద ధాన్యం తడిసిపోయి రైతులు ఆవేదన చెందారు. సకాలంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయక ధాన్యం తూకం వేయకపోవడంతో ఆలస్యం కావడంతో తరచూ వర్షాలు పడి తాము ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లారీలు ఏర్పాటు చేయకపోవడంతో ఎక్కితి ధాన్యం అక్కడే ఉందని, దీంతో వర్షంతో తడిసిపోయి ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి లారీలు ఏర్పాటు చేసి ధాన్యం రైస్ మిల్లులకు తరలించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. ఏం చేసిండు? మొత్తం ఒడ్లని నాయడము రోజు ఒక లారీ పెడితే ఒడ్లు ఉండు 5 వరకు వెళ్ళిపోవు. ఈ నీళ్ళలో మేము చత్తమా? ఇప్పుడు ఒడ్లవి బిరాన స్టార్ట్ చేయలేదు. స్టార్ట్ చేస్తే లారీలు రావు. ఇప్పటికొచ్చే రోజు ఒక లారీ వచ్చినా కానీ వరకలు తంగిపోవు. వేస్ట్ ప్రభుత్వం. లారీకి వచ్చినా కానీ ఇది వరకలో ఒడ్లు అయిపోవు. ఈ నట్టింట్లో ముంచినట్టు ఈ నీళ్ళు ఏం చేసుకోమన్నాడు? ఊరేసుకోమన్నాడా లేక ఏం చేసుకోవాలి ఇప్పుడు మేము? ఇది ప్రభుత్వం ఈ నీళ్లు మా కష్టం కాక ఇదంతా ప్రభుత్వమే ఓర్చుకోవాలి. వేరే మండలాల్లో మండల్ కానీ కౌడిపల్లి మండల్ కానీ ఏ మండలంలో కూడా ఒక ఇత్తు లేదు. ఈ మన మండలి అంత సకటైన మండలి, అంత సకటైన లీడర్లు లారీలు రోజు ఒక లారీ కూడా వస్తలేదు వీడికి. సెంటర్ జాకెట్ అయినను లారీ రాని నేనేం చేయాలని ఆ పోరాడు మొత్తుకుంటున్నాను. వారానికి ఒక లారీ.